బుల్లితెర చూస్తున్న వారికి, సినిమా ఫంక్షన్స్ చూసేవారికి యాంకర్స్ రవి లాస్య గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదేమో. వారి యాంకరింగ్ కు ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారు. ప్రస్తుతం లాస్య యాంకరింగ్ కు కొంత విరామం ఇచ్చినా త్వరలో మంచి ప్రోగ్రాంతో వస్తానని ఈ మధ్య తమపై వచ్చిన రూమర్స్ గురించి స్పందించింది. కాగా రవి మరో యాంకర్ శ్రీముఖితో కలిసి సూపర్ హిట్ ప్రోగ్రామ్స్ చేస్తున్నాడు. అసలు విషయంలోకి వస్తే రవి లాస్య ఒకరోజు ఉదయం 4 గంటలకు దుబాయ్ ఎయిర్పోర్ట్లో దిగారట. అక్కడ ఎమిరైట్స్ అని ఎయిర్పోర్ట్లో రాసి ఉందట. అది చూసిన లాస్య గారు ఒరే ఇక్కడ ఈఎంఐ రేట్స్ తక్కువేమో అని రవి గారితో చెప్పిందట. అయినా నాలా ఎవరైనా ఆలోచిస్తారా అని లాస్య అనడంతో ఆ వెధవ కాన్ఫిడెన్స్ చూడు అని రవి నవ్వుతూ అన్నాడు. ఇలా ఓ ఇంటర్వ్యూలో తమ మధ్య జరిగిన ఫన్నీ ఇన్సిడెంట్ను షేర్ చేసుకున్నారు రవి లాస్య. ఇక రవి లాస్య ప్రేమించి పెళ్లి చేసుకున్నారని వస్తున్న రూమర్స్ పై లాస్య గారు క్లారిటీ ఇచ్చిన సంగతి తెలిసిందే కదా. ఈ వీడియోపై మీ కామెంట్ కూడా పోస్ట్ చేయవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరింత టాలీవుడ్ సమాచారం కోసం సబ్స్క్రైబ్ చేయండి టాలీవుడ్ సెంట్రల్. గ్రహాంతర వాసులు ఉన్నారా? ఉంటే ఎక్కడున్నారు? వాళ్ళ ఉనికిని కనుగొనడం మానవులైన మనకు సాధ్యమా? సాధ్యమైతే ఇన్ని సంవత్సరాలుగా ఎందుకు వాళ్ళ వివరాల కోసం వెతుకుతున్నాం? ఇక ఈ మధ్య వచ్చిన అంతం మూవీలో రష్మి ఉన్నది కొద్దిసేపే అయినా సినిమా ట్రైలర్ లో రష్మి రొమాన్స్ పెట్టి ఆ సినిమాకు కూడా డబ్బులు సాధించేలా చేసుకున్నారు డైరెక్టర్.